ఇది మామూలు విజయం కాదండి. తమిళనాడు స్టేట్‌లో రాజకీయాల్లో చాలా పెద్ద మార్పొచ్చింది. ఆ మార్పు ఎలా మొదలైందో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా ముఖ్యంగా హీరో విజయ్ సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం నిజంగా ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒక సినిమా సెలబ్రిటీ ఎంట్రీ మాత్రమే కాదు. ఫ్యూచర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఒక మంచి కదలికగా చాలా మంది భావిస్తారు. విజయ్‌కి ఆల్రెడీ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది తమిళనాడులో. తనకు పొలిటికల్ సపోర్ట్ అయింది బాగా. కొన్ని రీజన్స్ ఉన్నాయి తన విజయానికి. అవేంటో సపోర్ట్ చాలా ఉంది. వాళ్ళేంటంటే ఈ జనరేషన్ వాళ్ళు కొత్త లీడర్‌షిప్‌ని కోరుకున్నారు. సో, వాళ్ళనుకున్నదే జరిగింది. ఏంటంటే సినిమా ఇన్‌ఫ్లూయెన్స్. సినిమాల ద్వారా ఆల్రెడీ ప్రజల్లో తనకి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఇంగా విజయ్ మాత్రం ఒక హిస్టరీని రిపీట్ చేశారు. ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీఆర్, ఒక జయలలిత, ఆ తర్వాత విజయ్ పేరు మాత్రమే వినపడుతుంది నెక్స్ట్. తెలిసి చాలా మంది ట్రై చేశారు సినిమా యాక్టర్లు కూడా. కానీ ఈ తరహా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఏంటంటే సినిమాల్లో సక్సెస్ అయిన విజయ్ పాలిటిక్స్‌లో కూడా విజయాన్ని సాధించగలరా? పాలిటిక్స్ అనేది సినిమా కాదు కదా! సో, ఇక్కడ డెసిషన్స్, లీడర్‌షిప్స్, ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చెప్తామో టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. విషయం మాత్రం నిజం చెప్తున్నాను. తమిళనాడు పాలిటిక్స్‌లో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. విజయ్ భవిష్యత్తులో మంచి లీడర్ అవ్వగలడా? లేదా? అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.